ప్రతి సంవత్సరం వేల మంది వందల కిలోమీటర్ల దూరం నుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా నిప్పులు కక్కుతున్న ఎండలో చెప్పులు లేకుండా వారి శక్తికి మించిన బరువును మోసుకుంటూ ఆ మహాశివుడిపై ఉన్న అపార భక్తితో శ్రీశైలానికి చేరుకుంటారు. ఇలాంటి వారికి సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది ఒక వ్యక్తి వల్ల. ఆయననే శివకుమార్ రెడ్డి గారు. ఆయన మరియు ఆయన బృందం గత 3 రోజులుగా కాలి నడకన వెళ్తున్న కర్ణాటక భక్తులకు అద్భుతమైన సేవలను అందిస్తున్నారు. టీటీడీ దేవస్థానం యొక్క ఆయుర్వేద వైద్యుల సలహాల మేరకు చాలా రకాల వనమూలికలతో ఒక అద్భుతమైన తైలాన్ని తయారు చేయించి కాళ్లకు తైలంతో మర్దనా చేసి ఉపశమనం కలిగేలా చేస్తున్నారు. అంతేకాదు ఆరోగ్యం కోసం కషాయం కూడా ఇస్తున్నారు. భోజనాలు పెట్టారు, పళ్ళు పలహారాలు పెట్టారు, వైద్య సేవలను అందించారు. వీళ్ళు చేస్తున్న సేవలు అమోహం. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి వీళ్ళు పెట్టిన పేరు అతిథి దేవో భవ. ఇప్పటి వరకు శివకుమార్ రెడ్డి గారు మరియు ఆయన బృందం కలిసి దాదాపు 127కు పైగా ప్రాచీన ఆలయాలను శుభ్రం చేసి చారిత్రక ఆధారాలను కాపాడారు. నిజంగా వీళ్ళు చేసిన సేవలకు చేతులెత్తి మొక్కాలి. వీళ్ళందరూ ఇప్పటి వరకు చేసిన సేవలు ఒకే ఒక్క పేరు మీద చేశారు. అదే మన ఊరు, మన గుడి, మన బాధ్యత. శివకుమార్ రెడ్డి గారు, మీరు చేస్తున్న గొప్ప కార్యక్రమంలో ఈ రోజు నాకు శ్రమదానం చేసే అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, భారత్ మాతాకి జై. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.